ఏదేవైనా సరే, ఎంత కట్టమైనా సరే ఆ పరీక్ష జరగకుండా మనం ఆపాలా. లేకపోతే నా మంగ ఏదిన పడతాది, పిచ్చవెత్తుకుంటాది. నిజమే కాని దాన్ని ఆపడం ఎట్టా అని మనకు దాని గురించి ఏంటి తెలవదు కదా వదినా. ఉన్నాడు కదా మన తాగుబోతు సచ్చినాడు. ఏటి గాల్లో అట్ట మాట్లాడుతున్నావు? మాటగాని పోయిందా ఏటి? ఓ గొంతు పోయినాదా? సరే కాని ఇందాక ఆ పరీక్షల గురించి నువ్వు విన్నావు కదా. ఆ పరీక్షలేందో యాడ చేస్తారో కాస్త బయటికెళ్ళి కనుక్కో. ఆడికి మనం పోయి చెయ్యాల్సింది చేద్దాం. కాని కొట్టాలే గాని ముందు తాగడానికి డబ్బులేవో. ఏటి తాగుతావా? తాగిన వంటి చంపేస్తాను. అయినా రాజేశ్వరమ్మ చెప్పింది గుర్తులేదా? నీ వల్ల ఈసారి అందరూ సత్తాం. అయితే నేను కనుక్కోను. ఏయ్ కనుక్కొని సావరా. ఆ పరీక్ష ఆపితే మన మంకే జమీందార్ అవుద్ది. అప్పుడు మనం వద్దన్నా డబ్బే. ఆ తర్వాత నీ ఇట్టే వచ్చినట్టు తాగి సద్దు, సరేనా? మందుకు డబ్బులు ఇవ్వనన్నప్పుడు నేను ఈ మాట ఎందుకు వినాలి? నేనేనను పో. ఇప్పుడెట్టాగే? నువ్వే కంగారు పడుకోదినా. ఆడి సంగతి నా చూసుకుంటాను. మనం అనుకున్నట్టుగానే ఈ పరీక్షని ఆపుతాం, సరేనా? కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చటం అంటే ఇదేనేమో. ఇప్పుడు గనక డిఎన్ఏ టెస్ట్ జరిగి రిపోర్ట్స్ వస్తే మంగ రాజేశ్వరి కూతురని తెలిసిపోతుంది. ఆ ట్రస్ట్ వాళ్ళను మోసం చేసి గంగే ఈ ఇంటి వారసురాలని చెప్పినందుకు ఈ ఆస్తి మొత్తం ట్రస్టుకు వెళ్లిపోతుంది. అప్పుడు ఆ ట్రస్టుకి మెంబర్లైన మీ నాన్న మా నాన్నల వల్ల మళ్ళీ ఈ ఆస్తి మొత్తం మందవుతుంది. ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు. అవునండి, ఆస్తి మనదవుతుందని తలుచుకుంటేనే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇదెవరైనా వింటే మనకే నష్టం. పద వెళ్దాం. అమ్మమ్మ ఏంటమ్మా? మరేమో ఇందాక ట్రస్ట్ వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయాలన్నారు కదా. అలా చేస్తే నేను అమ్మ కూతున్నని రిపోర్ట్స్ లో వస్తే మన ఆస్తి మొత్తం పోతుందా? అంతే కదమ్మా. పోయేదాన్ని మనమేలా ఆపగలం చెప్పు? నువ్వేం చేయలేవా? మీ అమ్మే డిఎన్ఏ టెస్ట్ చేయమన్నప్పుడు ఇక నేను చేసేదేముందమ్మా? అయినా నువ్వేం బాధపడకమ్మా. ఆ పెదవాస్తే పోతే పోయింది. మీ అమ్మలా నీకు మంచి నాలెడ్జ్ ఉంది, ధైర్యం ఉంది. అన్నిటికీ మించి చౌవ తెలివితేటలున్నాయి. వీటన్నింటిలో నువ్వు బాగా చదువుకుని ప్రయోజకురాలు అవ్వచ్చు. అప్పుడు ఇంతకంటే ఎక్కువ ఆస్తిని నువ్వు సంపాదించుకోవచ్చు, సరేనా? అబ్బా ఏంటమ్మమ్మా, నేను ఈ రోజు గురించి అడుగుతుంటే నువ్వు ఎప్పటి గురించో చెప్తావేంటి? అయినా ఆ చాముండేశ్వరి నానమ్మకి వేరే పని లేదా? ఎందుకు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తుంది? మీ అమ్మ కోసం. మరి టెస్ట్ కి అమ్మ ఎందుకు ఒప్పుకుంది? నీ కోసం. నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవటమే మంచిదమ్మా. ఇదిగో ఇక ఈ ఆస్తి గురించి ఎక్కువగా ఆలోచించి నీ చిన్ని బుర్ర పాడు చేసుకోకు. వెళ్ళి హోంవర్క్ చేసుకో పో. ఈ ఆస్తి పోతే నేను హోమ్ లేక ఏ వర్క్ చేయాలన్న టెన్షన్ పడుతుంటే అమ్మమ్మేమో కూల్ గా హోంవర్క్ చేసుకోమంటుంది. ఇప్పుడు ఆస్తి పోతే నా ఫ్యూచర్ ఏంటి? నేను రోడ్డు మీద ఉండాల్సిందేనా? పాకెట్ మనీ కోసం అడుక్కోవాల్సిందేనా? అసలు నేను ఎలా ఉంటాను? మమ్మీ, ఆంటీ, అంకుల్, కమింగ్.
కమాన్ బేబీ మన ప్యాలెస్ లోకి వెళ్దాం రా. వెయిట్ మమ్మీ, వాట్ బేబీ? మనం వెళ్తే మన లగేజెస్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు మమ్మీ? ఐఎమ్ హియర్ నా, నేను తీసుకొస్తాను బేబీ. నో అంకుల్, ఆ మనం జమీందార్స్, మనం లగేజెస్ ని టచ్ చేయకూడదు. మరి ఎలాగ బేబీ? హౌ? పని మనుషులతో పెట్టించాలి. యా యూర్ రైట్ బేబీ. నేను ఆల్రెడీ పని మనిషిని పెట్టాను బేబీ. ఓ రియల్లీ? మరి ఎక్కడ కనిపించట్లేదే? మనం ఇక్కడ బయట ఎండలో హాట్ గా ఉంటే వాళ్ళ లోపల ఏసీలో కూల్ గా ఉండటం ఏంటి? కమ్ ఆన్ మమ్మీ, పని మనిషిని ఫాస్ట్ గా బయటికి రమ్మని చెప్పు. ష్యూర్ బేబీ. హే సర్వెంట్స్, కమ్ అవుట్ సైడ్. Hey servants! Oh, who is this? ఎవరు మమ్మీ వీళ్ళు? మన పని మనుషులు బేబీ. I see. Very poor. పాపం కూటికి కూడా గతులేని వాళ్ళలా ఉన్నారు. What's your name? అదే నీ పేరేంటి? నా పేరు మంగమ్మ గారు. మంగమ్మ గారా? అదేనండి మంగమ్మ. తిండికి తప్ప పనికి పనికి రానట్టుగా ఉంది. లేజీ ఫెలో. ఏయ్, ఏంటో తిప్పుకోవడం? సరిగ్గా నిలబడు. నీ పేరు జగదీశ్వరి కదూ? అవునమ్మా, మా కర్మగాలి మా ఆస్తంతా పోయి ఇప్పుడు పని మనుషుల్లో ఉన్నాం గాని ఒకప్పుడు మేము జమీందారులం. ఎస్ ఐ నో. నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను, కానీ మీరే నన్ను గుర్తుపెట్టలేదు. ఎవరమ్మా నువ్వు? మనం కలిసి 15 ఇయర్స్ అయింది, హా? అందుకే గుర్తుపెట్టలేదు. 15 ఇయర్స్ బ్యాక్ మీ ఇంట్లో పని పిల్లలో తిరిగే గూడెం పిల్ల గుర్తుందా? గుర్తుంది గుర్తుంది, అదే నేను మన ఇంటికి వచ్చారే. ఆ గూడెం గంగ నేనే. ఎస్ నేనే. గంగా నో, కాల్ మీ గంగమ్మ గారు. అట్టాగే గంగమ్మ గారు, మీరు చాలా డెవలప్ అయ్యారండి. మరి ఈ గంగ అంటే ఏమనుకున్నావు? ఆయన ఆఫ్ రోడ్ పని మనిషివి, నీతో నాకు మాటలేంటి? అమ్మమ్మ గారు, మీ ఇంట్లో నేనున్నప్పుడు మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు, అందుకే నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను. థాంక్స్ తల్లి. కానీ ఇది మాత్రం నిన్ను బాగా టార్చర్ పెట్టింది, అందుకే దీన్ని అస్సలు క్షమించను. ఏ మంగా చెప్పు గంగా. చెప్పండి గంగమ్మ గారు. గుడ్. కార్లో నా లగేజ్ ఉంది, తీసుకురా. అలాగేనండి అమ్మమ్మ. అమ్మమ్మ గారు మీరు ఆగండి. చెప్పాను కదా మిమ్మల్ని క్షమించానని. లగేజ్ తనొక్కతో తీసుకురావాలి. మీరు నాతో పట్టండి. అమ్మమ్మ గారు ఏంటి దాన్ని చూస్తున్నారు? అది ఆఫ్ రోడ్ పని మనిషి, దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పదండి.
చాలు గాని ఫాస్ట్ గా లగేజ్ తీసుకురా, లేదంటే పనిష్మెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. వద్దండి అమ్మగారు. రెస్పెక్ట్ వాయిస్ లో ఉంది, బాడీలో కనిపించడం లేదేంటి? వద్దండి అమ్మగారు. అది ఇది మెయింటైన్ చేయి. వెళ్ళి లగేజ్ తీసుకురా. రండి వెళ్దాం. ఏయ్, ఆగు. ఏంటే పొగరా? నేనేం చేశాను అమ్మగారు? ఏం చేయడం ఏంటే? ఈ ప్యాలెస్ కి జమీందార్ని నేనా నువ్వా? మీరేనండి. మరి పని మనిషిలా నేను ముందు నడుస్తుంటే నువ్వేంటి జమీందార్లో వెనకొస్తున్నావు? ఎంత ధైర్యమే నీకు? ఏయ్, ఏంటే తల పొగరా? ఇక్కడ జమీందార్ ముందు నడుస్తుంటే నువ్వు స్టైల్ గా వెనక నడిస్తే అర్థం ఏంటి? అక్కడ నువ్వు జమీందార్వి, నేను నీ పని మనిషి, అంతేగా? తప్పైపోయిందండి, క్షమించండి. ఏయ్, ఆగు. ఏమైంది అమ్మగారు? నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? నేను జమీందార్ని, నువ్వు పని మనిషివి. ఈ జమీందార్ పక్క నడిచే గొప్పదానివా నువ్వు? తప్పైంది అమ్మగారు, ఇంకెప్పుడు మీ పక్కన నడవను. ఏయ్, ఆగవే. ఇప్పుడేమైంది అమ్మగారు? ఏంటి విసుక్కుంటున్నావు? అవ్వా, నేనా? మరి నేనా? పిలిచినప్పుడు మోహన్ చిరాకు పెడితే చంపేస్తా, జాగ్రత్త. తప్పైంది, నన్ను ఎందుకు ఆగమన్నారు చెప్పండి. నేను పని దానిలో వెనక నడుస్తుంటే నువ్వు జమీందారులో ముందు నడుస్తావా? అంటే నిజంగా జమీందారులో ఫీల్ అవుతున్నావా? లేదమ్మగారు. ఏంటి నాకంటే ముందుగా నడుస్తున్నా? అంటే నువ్వు జమీందార్లో ముందు నడుస్తుంటే మేము మీ సేవకుల్లో వెనకాల నడవాలా? ఏంటమ్మా ఫ్లాష్ కట్స్ వేసుకున్నావా? అవునమ్మమ్మా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏం అర్థం కాలేదమ్మమ్మా. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్నది అర్థమైందా? అర్థమైంది. దాంతో మాటలేంటమ్మా? ఏయ్, జమీందార్ నన్ను తెలిసి ఇంత దగ్గరగా నిలబడతావా? డిస్టెన్స్ 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 మెయింటైన్ చెయ్యి. ఎంత పొగరే నీకు? మీరిలా మాలాంటి పేదవాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదండి. మేం పేదోళ్ళమే అయినా మేము మీలాగే మనుషులం. మాకు మనసులుంటాయి, అవి బాధపడతాయి తెలుసా? అబ్బచ్చా, నిజమా? మరి 15 years బ్యాక్ అప్పుడు నేను పేదదాన్నే కదా. అప్పుడు నేను మనిషినేనని, నాకు మనసు ఉంటుందని, అది బాధపడుతుందని నీకు తెలియలేదా? చూడు, ఎక్స్ట్రాలు మాట్లాడడం ఆపి నేను చెప్పింది చెయ్యి. ఎందుకంటే నేను జమీందార్ని, నువ్వు పని మనిషివి. దాట్స్ ఆల్. మమ్మీ, హౌ ఇస్ దిస్? యా సూపర్ సూపర్. అమ్మమ్మ, మీరు పదండి. You idiot! జమీందార్ లగేజ్ కింద పడేస్తావా? చూసుకోలేదమ్మా.
చేసావే? నేను తిట్టాననే కోపంతో నా లగేజ్ పడేశావు. నిన్ను ఇలా కాదే చెప్తా. నన్నే హింసిస్తావా? నాకు కారం కలిపి నన్న పెడతావా? నేను తింటున్న అన్న ప్లేట్ ని పడేస్తావా? అమ్మ గంగా, గంగా ఆగమ్మా, వద్దమ్మా. అయ్యో, అమ్మ గంగా, గంగా ఆగమ్మా. నా మాట వినమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయను. మంగమ్మ గారు, మంగమ్మ గారు, మంగమ్మ గారు, మంగమ్మ గారు, మంగమ్మ గారు, ఏమైంది మంగమ్మ గారు? మంగమ్మ గారు, ఏమైందమ్మా? నన్ను వదిలేయండి. మంగమ్మ గారు, అమ్మగారు, అయ్యో, అమ్మగారు, మంగమ్మ గారు, నన్ను క్షమించండి. ఏంటమ్మా ఇది? ఇలాంటి తప్పు ఎప్పుడు మంగమ్మ చేయను. గారు, నన్నేం ఏమైంది చేయకండి. మంగమ్మ గారు? కావాలంటే మీ మంగమ్మ కాలు గారు, పట్టుకుంటాను. అయ్యో, అయ్యో, మంగమ్మ గారు, నన్నేం అయ్యో, చేయకండి. ఏంటమ్మ గారు? నన్ను క్షమించండి. నా కాలు పట్టుకున్నారు? వదలండి. ఏయ్, అయ్యో, మంగమ్మ గారు, చేయకండి. మంగమ్మ గారు, అయ్యో, ఏయ్, అయ్యో, గంగా, ఏయ్, ఏమైందా నీకు? గంగ కాలు ఎందుకు పట్టుకుంటున్నా? అమ్మమ్మ, గంగమ్మ గారికి నువ్వైనా చెప్పు నన్నేం చేయొద్దని. పాపం ఆస్తి పోయినట్టు ఊహించుకున్నట్టుంది వదినా. అవునే, బాగా భయపడి ఉంటుంది. మరే ఏయ్, ఇందాకటి నుంచి చూస్తున్నాను గంగను పట్టుకుని గంగమ్మ గారు అంటున్నావు. అసలు ఏమైందా నీకు? పని మనుషులు జమీందారులని అమ్మగారు అని కాకుండా ఇంకెలా పిలుస్తారమ్మమ్మ? హ? మనం పని మనుషులేందే? మన ఆస్తిని గంగమ్మ గారు కొని జమీందారు అయితే ఆ ఇంట్లో పనిచేసి మనమంతా పని మనుషులమే కదమ్మమ్మ. హేయ్, మన ఆస్తి పోవడం ఏంటే? నాకు గనక తిక్కరేగిందంటే ఒక్కటిస్తాను చూడు నేను. ఏయ్, అమ్మగారు, 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 ఒక్క నిమిషం అమ్మగారు, నేను చెప్తాను. మ్, మంగమ్మ గారు, మీ ఆస్తి యాడికి పోదు. ఇదంతా మీ ఊహ మాత్రమే. కావాలంటే చూడండి. ఇదంతా నా ఊహ. అమ్మో, అవును, ఇదంతా నా ఊహే. హ? ఊహ? ఏయ్, ఊహలో అయినా సరే నువ్వు జమీందారుగా ఉండడానికి వీల్లేదు. నేనే జమీందారుగా ఉండాలి. నా ఊహలో నువ్వు జమీందారుగా ఉన్నందుకు నాకు సారీ చెప్పు. ఊహించుకుంది నువ్వైతే మధ్యలో గంగ ఎందుకు సారీ చెప్తదే? నాకదేం తెలియదు. అది నాకు సారీ చెప్పాల్సిందే. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఊహించుకోవడమే కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు రాలు కొడతాను. జాగ్రత్త, మర్యాదగా వెళ్ళి చదువుకోపా. ఏయ్, చూస్తా ఉంటే వెళ్ళి చదువుకో. ఆ. అమ్మా గంగా, నువ్వు కూడా వెళ్ళి చదువుకోమ్మా. వెళ్ళు. అలాగే అమ్మమ్మ. వదినా, మా అంగనిట్టే వదిలేస్తే పాపం పిచ్చిదైపోద్దేమో. నా కూతురు జమీందారు కావాలని నేను సొత్తుంటే అది పిచ్చిదెందుకు అవుద్ది? మరి ఇలాగే బెంగెట్టుకుంటే పిచ్చిది కాక ఇంకేవద్దు చెప్పు. మంగకున్న బెంగ నేను పోగొడతాను. నా మంగని ఈ ఆస్తికి వారసురాలుగా ఉండేలా చేస్తాను. పదండి.
హ్మ్.